కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రాన్ని ఆక్వా రంగానికి హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రాన్ని ఆక్వా రంగానికి హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పామరు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించారన్నారు. సీడ్ రెగ్యులేటరీ యాక్ట్ పెట్టి అదనపు ట్యాక్సులు వేశారన్నారు. ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్య వ్యవస్థను ఫినిష్ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అందించే సబ్సిడీలు అందిపుచ్చుకుని మత్స్య రంగాన్ని పురోభివృద్ధిలో నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు 2000 మందికి ఉపాధి కల్పించేలా శ్యామ్ ఆక్వా ఏర్పాటు అభినందనీయమన్నారు. పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వెలగపూడి సాంబశివరావు అతని కుమారుడు వెంకటేశ్వరరావు వ్యాపారంలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రొయ్యల ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతోందని, త్వరలోనే చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీ మత్స్య రంగాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా మార్చుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కానీ 1924లో జరిగినటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు రావద్దని చెప్పి సాక్షాత్తు లూలు సంస్థ యూసుఫ్ అలీ గారు ఒక పత్రికా సమావేశం పెట్టి దయచేసి ఎవరు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడొద్దని చెప్పి చెప్పారంటే ఆనాడు ఉన్నటువంటి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇందులో ఆక్వా రంగంలో కూడా అలాంటి పరిస్థితి మనం చూసాము. ఒక రెగ్యులేటరీ యాక్ట్ అని పెట్టి ఆక్వా పరిశ్రమలో సీడ్ దగ్గర నుంచి, ఎందుకంటే రైతులు పండిస్తేనే అది ప్రాసెసింగ్ వస్తుంది, ప్రాసెసింగ్ వస్తేనే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అయితేనే మనకి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. కానీ 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆక్వా రంగానికి జలవనరులు పెద్ద ఎత్తున మనకున్న రైతాంగం, కష్టపడే రైతాంగం మనకున్న ప్రభుత్వ విధానాల వల్ల అభివృద్ధి చెందాల్సినటువంటి పరిశ్రమ, ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమ అనగదొక్కబడింది లాస్ట్ 5 years లో. ఎందుకంటే కళ్ళారా మేము చూసాం. ఆక్వా రైతాంగం సీడ్ తెచ్చుకోవాలంటే దానికి ఒక ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల నాసి రకమైనటువంటి సీడ్ వచ్చింది. ఆ నాసి రకమైన సీడ్ వచ్చి వేసుకుంటే దాంట్లో ఒక 10%, 20% మాత్రమే మిగిలింది, మిగతాతో పోయింది. ఆ మిగిలిన దానికి ఫీడ్ వేద్దామంటే ఆ ఫీడ్ కాస్ట్ కూడా పెంచేశారు. దానికి ఒక ట్యాక్స్, జే ట్యాక్స్, దానివల్ల విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాదాపు 2 times ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది. అదే కాకుండా పండిన పంటను అమ్ముకుందామంటే అక్కడ కూడా సిండికేట్ చేసి దాన్ని కూడా రకరకాలుగా మార్కెట్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేశారు. ఇవాళ ఖచ్చితంగా ఈ విషయంలోనే మనం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది మనకి. ప్రతి సంవత్సరం ఫుడ్ ప్రాసెసింగ్కి 3000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ 14, 19లో ఫుడ్ ప్రాసెసింగ్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరిగింది, అనేక పరిశ్రమలు వచ్చినాయి. కానీ 19, 24లో ఎటువంటి అభివృద్ధి జరగల. తిరిగి మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కమెంట్స్ చేస్తున్నారు అని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లు కృష్ణ ఆరోపించారు. ఇంత దారుణంగా కమెంట్స్ చేస్తున్నా మోడీ షాలు పట్టించుకోవడం లేదన్నారు. ద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిలకలపూడి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ నాయకులు మర్యాదగా రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్ రావు, అబ్దుల్ మతిన్, కోకా ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రావు గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులందరూ కూడా పాలుపంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా నిన్న శివసేన పార్టీ షిండే వర్గానికి చెందినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి శాసనసభ్యుడు మరి ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి సంబంధించి నాలిక కోసేస్తాను అని మరి చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా సంభ్రమాశ్చర్యాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ దేశ ప్రజల్ని కానీ గురిచేసింది. ఈ సందర్భంగా దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మరి ఐపీఎస్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి దేశవ్యాప్తంగా కొన్ని వందల ఎస్పీల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మచిలీపట్నంలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఎస్పీ గారికి మరి ప్రధానమైనటువంటి పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నేతలపై తగిన కఠినమైనటువంటి క్రిమినల్ కేసులను నమోదు చేసి వారికి మరి సరైన న్యాయం చేయాలి. వారికి కఠిన భారత జోడో యాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విభిన్న జాతులు, మతాలు, కులాలు, పేద వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ పాదయాత్ర చేసి ఎంతోమంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్న నాయకుడిని చంపేస్తాం, నాలుక కోసేస్తాం అని బీజేపీ అగ్రనాయకత్వం కానీ వారికి మద్దతు పలుకుతున్న శివసేన లాంటి పార్టీలు కానీ మాట్లాడటం దురదృష్టకరం. రాహుల్ గాంధీ గారి యొక్క చరిత్ర మనందరికీ తెలిసినదే. వారి నాయనమ్మని ఇలాగే ఉగ్రవాద మనస్తత్వంతో బలి తీసుకున్నారు. వాళ్ళ తండ్రి గారి వారి రాజీవ్ గాంధీ గారిని వాళ్ళ తండ్రి గారిని బలి తీసుకున్నారు. వాళ్ళు ఇరువురు కూడా ఈ భారతదేశానికి ప్రాణ అర్పణ చేశారు, రక్తార్పణ చేశారు. దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం కానీ అందులో ఉన్న పెద్దలు కానీ రాహుల్ గాంధీని అనుచితంగా మాట్లాడుతున్న విధానాన్ని ఖండించకపోవడం దురదృష్టకరం. ఈ మోడీ ప్రభుత్వాన్ని, మతతత్వ పార్టీ ప్రభుత్వాన్ని, మతాల్ని కులాల్ని కించపరిచే ప్రభుత్వాల్ని, పేద వర్గాల్ని, దళితుల్ని కించపరిచే మోడీ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శివసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షం శివసేన పార్టీ అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే రాహుల్ గాంధీని చూసి భాజపా చాలా భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము అదే దానికి నిదర్శనం. అలాగే రాహుల్ గాంధీ భాజపా ఎప్పుడు కూడా ఒక టెర్రరిస్ట్ పార్టీ లాంటిది. వాళ్ళు చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ ఏమన్నారు, 90% ఉన్నటువంటి వ్యక్తిని బలహీన వర్గం అందరిని కూడా వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి మాట అంటే దీన్ని వేరే రూపంగా చిత్రీకరించింది ఎవరు? భాజపా వాళ్ళు. ఎవరు టెర్రరిస్టులు భాజపా వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కాదు. అందుచేత మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మన రాహుల్ గాంధీ గారు తాత నాయనమ్మ గారు టెర్రరిస్టులు చంపేశారు. అలాగే రాహుల్ గాంధీ గారి ఫాదర్ని టెర్రరిస్టులు చంపేశారు. ఎవరు టెర్రరిస్టులు? భాజపా కాదా? అటువంటి భాజపా వాళ్ళు రాహుల్ గాంధీపై చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యల్ని, చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళని వెంటనే శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఎస్పీ గారికి, అలాగే టౌన్ సర్కిల్ గారికి మేము మెమోరాండం ఇస్తూ ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని. అవనిగడ్డ నియోజకవర్గంలో పలు గ్రామాలు నీటి ఎద్దడితో సతమతమవుతున్నాయి.
అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలు చివర పొలాలకి నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీరు విడుదల చేయాలంటూ అధికారులని వారు కోరుతున్నారు. ప్రధాన కాలువలో అంతంత మాత్రంగా నీరు ఉండడంతో మొదట్లో పొలం ఉన్నవారు ఇంజన్లతో తోడుకున్నారు అని, చివరున్న పొలం వారికి నీళ్లు అందకపోవడంతో పొలాలని ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే నీళ్లు ఇప్పించవలసిందిగా రైతులు మొరపెట్టుకుంటున్నారు. కమ్మనమూల, సంగమేశ్వరం ఈ 3 గ్రామాల పరిసర ప్రాంత పొలాలకు అతివృష్టి వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు అనావృష్టి వల్ల కూడా సాగునీరు చాలా కొరత వచ్చి దానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతుకి. పైన నీరు వచ్చిన నీరు కూడా దిగువ పక్కకి చివరి భూములకి రావడానికి చాలా ఆటంకాలు అవుతున్నాయి. దీనివల్ల పొలం ఎండిపోయి మళ్ళీ అనావృష్టి కూడా నష్టపోవాల్సి వస్తుంది. దీనికి కావాల్సిన చర్యలు తీసుకుని అధికారులు వెంటనే దీనికి ఎంత నీరు అందించాలో అంత నీరు అందించి రైతుల్ని ఈ లాభసాటి ముందుకు నడిపించాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అధికారులు వెంటనే స్పందించి తగినంత నీటి సామర్థ్యాన్ని పెంచి ఈ మన దిగువ గ్రామాలకి సాగునీరు అందించాల్సిందిగా తెలియపరచడం. రెగ్యులేటర్ సెంట్రల్ ఛానల్లో నెంబర్ 3A కాలువ కింద ఉన్నాం. ఇది 3A కాలువకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనం ఇక్కడ కమ్మనమూల దగ్గర పంట చేనులో ఉన్నాం. మొన్నటి వరకు బాగా వర్షాలు వచ్చి మునిగిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో నీళ్ళు లేక ఒక పంట చేతికి వచ్చే పంట మొన్నే కదా 4 రోజుల క్రితం నాటిన మొక్కలకి నీళ్ళు లేక వరి చనిపోయే పరిస్థితిలో ఉంది. దీనికి ప్రకాశం బ్యారేజీ దగ్గర 1700 క్యూసెక్లు వదిలిన మరి చివరి భూములకి కూడా కాదు, ఇది మధ్య భూములు ఉన్నాయి. సెంట్రల్ ఛానల్కి కోత 7 దూరంలో ఉన్నాయి. అయినా సరే ఈ సెంట్రల్ ఛానల్లో 3A కింద ఇంతవరకు నీళ్ళకి చాలా రైతులు ఇబ్బంది అవస్థ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే దీనికి సరైన ప్లానింగ్ లేకపోవటం, సరైన అధికారులు పెద్దగా స్పందించకపోవటం, రైతులు ఆవేదనని అర్థం చేసుకోలేకపోవటం. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 17,000 క్యూసెక్కులు వచ్చినా నీరు అందట్లేదంటే అది ఎక్కడో సరైన ఆ లోపం ఎక్కడుందో చూసి ఆ లోపాన్ని మనం గుర్తించేది చివరి భూములకి నీళ్ళు అందజేయాల్సిన బాధ్యత అధికారులది. ఇంకోటి ఇక్కడ కనీసం ఇంజినాలకు కూడా నీళ్ళు అందట్లా. ఇప్పుడు 3A కింద ఇంజినాలు వేసుకుని రాత్రి పగలు కష్టపడ్డా కానీ ఇంజినాలు నీళ్ళు అందట్లా. ఈ అవస్థను గమనించి నిన్న 3 బావుదరిపేట రెగ్యులేటర్ దగ్గర వంతులు చేశాం. ఇది 3 నెంబర్కి 4 నెంబర్కి మందపాగల కాలువకి వంతులు వేయటం జరిగింది. కానీ వంతులు వేసినా కూడా ఈ 3కి కానీ 3Aకి కానీ 4కి కానీ 4Aకి కానీ ఇంతవరకు నీళ్లు చివరి భూములకి నీళ్ళు అందట్లా. దానికి ఈ లోపం ఎక్కడ ఉందనేది అధికారులకు పూర్తిగా తెలుసు. ఆ లోపాన్ని ఇకనైనా సరే సరిదిద్దుకుని చివరి భూములకి నీరు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు కాబట్టి అది నీళ్లు అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేకాక ఇప్పుడు 53 లక్షలకు ఆటో డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం పెడనలో చోటు చేసుకుంది. 53 లక్షలకు ఆటో డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టిన ఘటన పెడన మండలం పెనుమలిలో వెలుగు చూసింది. బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వద్ద దాదాపు 100 మందికి పైగా నెలవారీ చిట్టీలు వేశారు. నెల రోజులుగా ఆటో డ్రైవర్ అదృశ్యం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు 22 మందికి 53 లక్షల రూపాయల వరకు నగదు చెల్లించాలని బాధితులు పేర్కొంటున్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చిట్టీలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సదరు డ్రైవర్ బాధితుల్లో 2కి IP నోటీస్ కూడా పంపించినట్లు తెలిపారు. తమకు జరిగిన ఆర్థిక మోసంపై పలుమార్లు పెడన పోలీస్ స్టేషన్ కు వెళ్లినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగిత శివకుమార్ అనే వ్యక్తి నా క్లాస్మేట్ అండి. ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. మేము ఆటో తోలుకుంటున్నాం కదా, మనకి ఇన్సూరెన్స్కి కాగితాల పర్మిట్లకి ఉపయోగపడతాయని చీటీలు వేయమని అందరినీ ఫోర్స్ చేశాడు. చీటీలు వేసాము. ఒక 4 సంవత్సరాల నుంచి బాగానే ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో ఉందని చెప్పి అర్జెంటుగా మనీ ఇప్పించమన్నాడు. 2 లక్షలు ఇప్పించాను. నేను 1,25,000 చీటీ చేశాను. డబ్బులు అడుగుతుంటే ఫోన్ ఎత్తుకోకుండా మెసేజ్లు పెడుతున్నాడు, వాయిస్ మెసేజ్లు. మీ డబ్బులు మీకు ఇస్తాను, నువ్వు కంగారు పడకు, అది ఇది అని చెప్పి. దీని గురించి కేసు కూడా పెట్టాము మేము.
మాకు ఎప్పుడు పెట్టారు కేసు లాస్ట్ మంత్ పెట్టాము. మాకు మా డబ్బులు ఇప్పించే ఏదైనా న్యాయం చేయమని చెప్తాను. నా దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాడండి. గత కాలంలో 4 సార్లుగా 50,000 చొప్పున తీసుకునేవాడు. 4 నెలలకు 5 నెలలకు ఇచ్చేసేవాడు. అట్టా నమ్మకం మీద ఒకసారి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ ఒకసారి ఇంకో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. మొత్తం ఏదన్నా కానీ ఒక 2 లక్షలు రావాలి. ఆ 2 లక్షల నుంచి అడుగుతుంటే జూలై నెల నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయవాడ వెళ్ళిపోయి చక్కగా ఆటో తోలుకుంటా బతుకుతున్నాడు. మేము డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఎత్తా అదిగో ఎత్తామని చెప్పి ఫోన్ నెంబర్ కూడా మార్చేసాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. వేరే నెంబర్ని చేసినా సరే, ఏ నెంబర్ని చేసినా సరే ఫోన్ ఎత్తట్లేదు. కావున ఆయన మాకు ఐబీ నోటీసులు పంపించాడు. మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాల్సింది కాకుండా మాకు ఐబీ నోటీసులు పంపించాడు. దీన్ని బట్టి సకాలంలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించవలసిందిగా. తిరుమల గ్రామం అండి. కాగిత శివకుమార్ అనే అతను 4 సంవత్సరాల చీటీలు వేస్తున్నాడు. తనకి మేము 4 సంవత్సరాల చీటీలు వేస్తున్నాము. ఫస్ట్ బాగానే ఇచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మా ఈ 2 లక్షల చీటీలు 2 ఉన్నాయి, 1,15,000 చీటీలు 5 ఉన్నాయి. ఉండగానే మాకు జూలై నెల నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళేటప్పుడు మాకు మెసేజ్ పెట్టి మీకు డబ్బులు ఎక్కడ బావు 1 రోజులు మీ డబ్బులు మీకు పంపించేస్తానని అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్రస్ లేడు. మేము అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము, ఫోన్ చేస్తూనే ఉంటున్నాము. వాళ్ళ అమ్మ నాన్నని అడిగినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు. ఆ కుర్రాడు అయితే విజయవాడ వెళ్ళాడని తెలిసినా కూడా మా కుర్రాళ్ళు విజయవాడ తన కోసం వెళ్ళారు, ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగితే మాకు సంబంధం లేదన్నారు అని కూడా వాళ్ళ నాన్న ఇక్కడ కుర్రాడు వెళ్ళినా కూడా చీటీ డబ్బులు వసూలు చేసినట్టు కొంత దగ్గర నందిగం వాళ్ళ దగ్గర, దాచుకోవడం వాళ్ళ దగ్గర చీటీ డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళాడు. మాకైతే ఎటువంటి స్పందన లేదు అబ్బాయి దగ్గర నుంచి. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము ఒక 18 మంది ఉన్నాం దీంట్లో బాధలు. ఒక 50 దగ్గర 50 లక్షల దాకా మాకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. అందరూ ఆటో తోలుకొని కష్టపడి కట్టుకున్న వాళ్ళమేనండి. మచిలీపట్నం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌర్యుల లక్ష్యమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పేర్కొన్నారు. మచిలీపట్నం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌర్యుల లక్ష్యమని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 3వ రోజు 45వ డివిజన్లో ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ జైలు వెనకాల గల రెవెన్యూ స్థలంలో నీరు నిల్వ ఉండి చెరువును తలపిస్తున్నందున దోమలు ఏర్పడి వ్యాధులు వస్తున్నాయని చుట్టుపక్కల కుటుంబాల ప్రజలు మంత్రి కొల్లు రవీంద్రకు ప్రజా దర్బార్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో నీరు తోడించి డ్రైనేజీల్లో దోమల మందు పిచికారీ చేయించారు. సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరావు, సచివాలయ అడ్మిన్ షేక్ అల్లాబక్షు తదితర సచివాలయ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మొక్కలు నాటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రమాణం చేశారు. ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కళ్ళు కూడా నెరవేర్చాలి, ఖచ్చితంగా మొక్కలు పెంచాలి. ఇప్పుడే మనం చూసొచ్చాం, అక్కడ నైబర్స్ ఎవరైతే ఇల్లు కట్టుకు రెసిడెంట్స్ ఉండారో సబ్ జైలు వెనుక సబ్ జైలు గోడలు బ్రహ్మాండంగా ఎత్తుగా కట్టి దొంగలు పారిపోకుండా మట్టి కాపాడారు. కానీ దాంట్లో ఉన్న మురుగు నీరు అది మట్టికి బయటకు వదిలేశారు. దాని సంగతి పట్టించుకోవట్లా. అది రెవెన్యూ వాళ్ళ సైటు. ఆ రెవెన్యూ వాళ్ళ సైటు పెద్ద చెరువులాగా తయారయ్యి అక్కడ పాములు, నీళ్లు నెల ఉండిపోయి చెట్లు అడవి మెరిగి ఆ ప్రాంత వాసులంతా ఇబ్బంది పడుతూ ఇవాళ కవర్ చేస్తే అక్కడ ఇంజన్లు పెట్టి మన వాళ్ళు సచివాలయ సిబ్బంది ఫణికుమారు ఉదయం నుంచి ఆ పల్లాన్ని తోడేసేసి ఆ చెట్లు కూడా కొట్టించే కార్యక్రమం స్వచ్ఛ భారత్లో భాగంగా. కారణం ఏంటంటే తీరా చూస్తే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు చూడాల. మచిలీపట్నం మహానగరం, ఊళ్ళల్లో గ్రామ చెరువు లేకపోతే ఊరి చెరువు అనుకుంటాం. మరి దీన్ని నగర చెరువు అనాలో జైలు చెరువు అనాలో అర్థం కావట్లా. గేదలు కూడా అక్కడే పడుకుంటే చెరువుగా కనపడుతుంది. మరి ఆ రకంగా నడిబొడ్డులో ఉండటం మనందరికీ కూడా బాధాకరం. వాళ్ళంతా చెప్పారు, గత 5 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదండి. మా ఇళ్ళు పాడైపోతున్నాయి, పురుగు పుట్ట వస్తున్నాయి, పిల్లలు బయటికి రావాలంటే భయంగా ఉంది. దయచేసి రెవెన్యూ వాళ్ళని, కుమ్మరాడికి కొండల కరువు అంటారు, రెవెన్యూ వాళ్ళకి మరి డబ్బు లేదేమో కానీ ఆ రకంగా వదిలేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మన గోపీచంద్ గారు, ఫణికుమార్ గారు 47వ వార్డు ఇన్ఛార్జి ఫణికుమార్ గారు 45, అలాగే సచివాలయం సిబ్బందితో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. రెండోది, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది మా పోలీస్ వ్యవస్థలో కూడా ఒక కాన్సెప్ట్గా ఉంది. మన ఎస్పీ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ పోలీస్ స్టేషన్ని స్వచ్ఛ భారత్ లాగా
పరిశుభ్రంగా ఉంచమని ప్రతి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ఈ విధంగా చేయమని స్వచ్ఛ భారత్లో కార్యక్రమం చేయమని ఎస్పీ గారి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఆ విధంగానే మేము చేస్తున్నాం. ఈ గోపీచంద్ గారు నాటిన మొక్కలని మేము సురక్షితంగా కాపాడుతామని ఈ సభాముఖంగా నేను తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. అందులో బాబా గుడి ఎదుర్కొన్నా ఉన్న ఇంటి వాళ్ళం. మాకు ఇంటి వెనకాల ఎంఆర్ఓ ఆఫీస్ తాలూకా ఆఫీస్ స్థలం ఉండింది. అందుట్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. జైలు నుంచి కూడా వచ్చే మురుగునీరు నీళ్ళల్లోకి కలుస్తోంది. దానివల్ల మాకు వర్షం వచ్చినప్పుడల్లా అది చెరువులా అయిపోయి మాకు ఇంట్లో దోమలు పాములు అవన్నీ బాగా చేరిపోయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జ్వరాలు అవన్నీ కూడా మాకు అంటే దోమల వల్ల మలేరియా ఇవన్నీ వచ్చే బాగా అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. వెనకాల చెరువులాగా అయిపోయి మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మా కొల్లి రవీంద్ర గారి చెప్పడంతో మాకు ఫణి గారు అండ్ గోపీచంద్ గారు వచ్చి ఇప్పుడు దీన్ని పర్యవేక్షించి మాకు ఇక్కడ నీళ్లు తోడిస్తున్నారు. ఇప్పుడు దీనికి మాకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ నీళ్ళన్నీ అటువైపు ఏదైనా డ్రైనేజ్కి కలిపి మాకు ఇక్కడ మురుగు నిలవకుండా జాగ్రత్త. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా రాబోయే 5 ఏళ్లకు జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లకు సూచించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కు 2047 డాక్యుమెంట్ తయారీపై గురువారం ఉదయం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా రాబోయే 5 ఏళ్లకు జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అటవీ, పశుపోషణ, ఆక్వాకల్చర్, కోళ్ల పెంపకం, మైనింగ్, ద్వితీయ రంగంలో క్వారింగ్ తయారీ, అదేవిధంగా తృతీయ రంగంలో వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, సేవలు, బీమా మొదలైన అంశాల ఆధారంగా డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, సిపిఓ గణేష్ కృష్ణ, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.